వెంకటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. సిద్ధార్థ మహిళా కళాశాలలో నిన్న ఉదయం అమ్మాయి పిట్స్తో పడిపోయినా కానీ కాలేజీ యాజమాన్యం గంటల తరబడి వైద్యం అందించకుండా హాస్పిటల్కి తరలించకుండా వేచి చూశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చే వరకు ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా అట్లనే వేచి చూశారు. ఈ నిర్లక్ష్యం వల్ల అమ్మాయి కాలేజీలోనే మేనేజ్మెంట్ ఒక విధంగా చెప్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, హాస్పిటల్లో చనిపోయిందని చెప్తా ఉన్నారు. విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ చెప్పింది ఏంటంటే కాలేజీలోనే స్టూడెంట్ చనిపోయిందని చెప్తా ఉన్నారు. స్టూడెంట్స్ చనిపోయే వరకు వైద్యం అందించకుండా విద్యార్థులను కూడా భయపెట్టి ఇవాళ ఏదో ప్రోగ్రాము వాళ్ళ ఫేర్వెల్ డే యాన్యువల్ డే ఆ ఫంక్షన్లో హడావుడిగా ఉన్నారు. మరి ఎస్ఎఫ్ఐ నాయకత్వం వెళ్ళి మరి వాళ్ళని ప్రశ్నించే వరకు కూడా యాన్యువల్ డే ప్రోగ్రాంలోనే వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. మరి దీనివల్ల ఒక విద్యార్థి ప్రాణం పోయింది. మరి దీన్ని మేము కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతూ ఉన్నాం, వెంటనే ఎందుకు మీరు స్పందించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. మేము కాలేజీ యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి, తండ్రి లేడు కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా స్పందించి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు మరి ఎప్పుడు జరిగినా వెంటనే స్పందించి హాస్పిటల్ తీసుకెళ్లే దానికోసం మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా స్పందించి చేసేదానికోసం ఒక ఇది చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. కాలేజీ యాజమాన్యం లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తారు. ఫీజులు కట్టకపోతే కాలేజీకి రావద్దని చెప్పి, లేదంటే ఫీజులు కట్టకపోతే క్లాసులు బయట నుంచే పెట్టడం, ఇట్లాంటి ఆంక్షలు పెడతా ఉంటారు. మరి ఫీజులు వసూలు చేసేటువంటి బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళ సంరక్షణనే, వాళ్ళు ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా చూపించాల్సిన బాధ్యత, వాళ్ళని సురక్షంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కాలేజీ యాజమాన్యం మీద ఉంటుంది. మరి కానీ ఈ విద్యార్థిని విషయంలో అట్లా చేయలేదు. మరి తను ఆరోగ్యం బాగోక పడిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కాలేజీ యాజమాన్యం చేయలేదు. కాబట్టి ఇది కాలేజీ తరపు నుంచి తప్పు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. మరి కాలేజీ నుంచి ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇట్లాంటి ఘటనలు కాలేజీలో జరిగితే వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి భవిష్యత్తులో అయినా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కుమారస్వామి, ఎస్ఎఫ్ఐ విజయవాడ సిటీ సెక్రటరీ. నిన్న ఉదయం సిద్ధార్థ మహిళా కళాశాలలో హర్షిని ప్రియ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోవడం జరిగింది. అమ్మాయి 9:30 ఆ టైంలో కాలేజీకి వెళ్ళింది. 9:30కి 9:40 ఆ టైంలో అమ్మాయికి బాగా ఆయాసం వచ్చేసి ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్పారు విద్యార్థులు. సో ఆ టైంలో కాలేజ్ మేనేజ్మెంటు సరిగ్గా వాళ్ళు స్పందించకుండా, మేము పడిపోగానే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ మదర్కి ఫోన్ చేశాము. వాళ్ళ మదరు ఏం కాదులే, ఇవి ఫిట్స్ అంతకుముందు 2-3 సార్లు వచ్చినాయి, వెంటనే తగ్గిపోతాయి, మళ్ళీ తగ్గిపోతే పావుగంటలో రికవర్ అవుతుందని వాళ్ళ మదర్ చెప్పారు అనేసి మేనేజ్మెంట్ చెప్పారు. సో వాళ్ళ మదర్ వచ్చే వరకు వీళ్ళు మళ్ళీ వాళ్ళ మదర్ చెప్పినా కానీ మేము అంబులెన్స్కి ఫోన్ చేసాము, అంబులెన్స్ వచ్చిందన్నారు. సో అమ్మాయి 9:40 ఆ టైంలో ఆ ప్రాంతంలో పడిపోతే 10:30కి అంబులెన్స్ వచ్చింది. ఈ గంట దగ్గర గంట వరకు అమ్మాయిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అలాగే కాలేజీలో ఉంచడం మేనేజ్మెంట్ ఒక నిర్లక్ష్యం. సో ఆ నిర్లక్ష్యం ఎందుకు చేశారనేది మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాము. సో ఆ నిర్లక్ష్యం అనేది చేయకుండా ఉంటే అమ్మాయి ఈరోజు ఆ పరిస్థితి గురయ్యేది కాదు. సో దీన్ని బట్టి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు. సో వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.